వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎడిషన్. థర్డ్ వేవ్ రాబోతోంది. సెకండ్ వేవ్ ఇంకా పూర్తి అవ్వలేదు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ వైద్య శాఖ అధికారులు ప్రకటించారు సెకండ్ వేవ్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఈరోజు 2 కొత్తగా డెల్టా వేరియంట్ కేసులు ఈ రాష్ట్రంలో వచ్చాయని చెప్తున్నారు. సెకండ్ వేవ్ ఇంకా పూర్తి అవ్వలేదు అంటున్నారు. ఆగస్ట్ థర్డ్ వీకో సెకండ్ వీకో థర్డ్ వేవ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇలాంటి వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమైపోయింది. కేరళ, మహారాష్ట్ర, ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా థర్డ్ వేవ్కి సంబంధించిన సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. కేసులు నమోదు చూస్తే ఖచ్చితంగా ఈ థర్డ్ వేవ్గానే ప్రిడిక్ట్ చేస్తున్న వాతావరణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్కి సంబంధించి లాక్డౌన్స్ కూడా అమలు చేయడం చూస్తున్నాం. అమెరికా లాంటి కంట్రీస్లో కూడా లాక్డౌన్స్కి వెళ్ళబోతున్నట్లుగా వార్తలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కావచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తున్నమాట వ్యాక్సినేషన్ తీసుకోండి, వ్యాక్సిన్ వేసుకోండి, వ్యాక్సిన్ మాత్రమే మనం కరోనా నుంచి కాపాడుతుంది అని. కానీ వ్యాక్సిన్స్ అందుబాటులో లేవు. ప్రజలకు చెప్తున్నాయి ప్రభుత్వాలు కంటిన్యూస్గా వ్యాక్సిన్ వేసుకోండి అని. వ్యాక్సిన్ వేసుకోవడానికి కోసం గంటల తరబడి, రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఉదయం వెళ్తే ఒక గంటన్నర, కొంతమందికి లిమిటెడ్ పీపుల్కి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆ తర్వాత గేట్లు క్లోజ్ చేసేస్తున్నారు, అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు. ఈసారి చాలా కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదవుతున్న వాతావరణం కూడా చూస్తున్నాం. కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి కూడా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ లాంటి ప్రాంతాల్లో కేసుల సంఖ్య రోజు 100లో రావడం చూస్తున్నాం. వ్యాక్సినేషన్ పూర్తి అవ్వకపోతే థర్డ్ వేవ్ని ఎదుర్కోవడం సాధ్యమవుతుందా? వ్యాక్సినేషన్ పెంచడం కోసం, వ్యాక్సిన్ సంఖ్య పెంచడం కోసం, వ్యాక్సిన్ అవైలబిలిటీ పెంచడం కోసం, వ్యాక్సిన్ అందరికీ ఇవ్వడం కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏం చేయాల్సిన అవసరం ఉంది? డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవలి రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, రావుల మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవలి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రవలి గారు, వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి వ్యాక్సిన్ వేసుకోండి, వ్యాక్సిన్ మాత్రమే కరోనా నుంచి కాపాడుతుంది అని. ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఉందా? మీ అబ్జర్వేషన్ ఏంటి కాంగ్రెస్ పార్టీగా? గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఈ రోజు రెండో వేవ్ అయిపోయిందని చెప్పి కేసులు తగ్గిపోతున్నాయని చెప్పేసి ప్రభుత్వము ఓ దిక్కు మొన్నటిదాకా వాళ్ళు ఇచ్చిన బులెటిన్ లో చెప్పారు, కేంద్రం గాని రాష్ట్రం గాని. ఇక తగ్గిపోతున్నాయి, సెకండ్ వేవ్ నుండి మొత్తం ఫ్రీ అయిపోయినాము, ఇక ఏం పర్వాలేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరగండి అనే రీతిలో వాళ్ళు తిరిగి వేరే వాళ్ళకి అట్లా చూయిస్తున్నారు. ఈ రోజు పొలిటికల్ పరంగా ఏ నియోజకవర్గం తీసుకున్నా గానీ వేలాది మంది కార్యకర్తలు గాని, నాయకులు గాని వితౌట్ మాస్కులు, వితౌట్ సోషల్ డిస్టెన్స్ అనేది లేకుండా వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నమాట వాస్తవం. అంటే ప్రభుత్వము ఎంతసేపు మేము వ్యాక్సినేషన్ వేసుకోండి అని చెప్పి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు తప్ప మరి ఎక్కడ అవైలబిలిటీ ఉంది? ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ తీసుకుందాం, ఒక్కొక్క పిహెచ్సి తీసుకుందాం, ఒక్కొక్క పిహెచ్సి లో డైలీ 100 to 200 వరకే వేస్తున్నారు. అంతే, అది కూడా ఓన్లీ ఫస్ట్ డోస్ వరకే. సెకండ్ డోస్ అనేది ఇంకా దేవుడు ఎరుగు. సెకండ్ డోస్ అవైలబిలిటీ లేక ఈ రోజు కేంద్రం చేతులు ఎత్తేసి దాని యొక్క పీరియడ్ ను పెంచేసింది. ఫస్ట్ కు సెకండ్ కు మధ్యలో పెంచేసి అది నిర్వీర్యం చేసే పని ఆ పీరియడ్ పెంచడం అనేది. అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గొప్పల కోసము మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ మనం వినియోగించుకోలేక ప్రపంచ దేశాలకు మనం ఏదో పంపిస్తున్నాం, మనం ఏదో గొప్పగా ఆదర్శంగా ఉంటున్నాం, మనము కరోనా ఫ్రీ దేశంగా ఉంటున్నాం అని చెప్పారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. కానీ ఈ రోజు చాలా దేశాలు అసలు మనల్ని అవాయిడ్ చేస్తున్నాయి. మన దేశం నుండి ఫ్లైట్స్ ను కూడా వాళ్ళు అలో చేయట్లేదంటే మన పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ ఎంత మందికి వచ్చింది? ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా అందులో దాదాపు 1-2% వరకే మళ్ళీ సెకండ్ డోస్ తీసుకున్నారు. సెకండ్ డోస్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ రోజు అంటే కరోనా వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల పూర్తిగా కరోనా రాకుండా పోతుంది, మీరు విచ్చలవిడిగా తిరగండి అని అర్థం కాదు. అది జస్ట్ ఇమ్యూనిటీ లెవెల్స్, బూస్టర్స్ ను పెంచుకునే ప్రక్రియలో భాగమే అని కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ICMR నుండి ఒక గైడెన్స్ ఇవ్వలేకపోతున్నాయంటే ఈ రోజు వాళ్ళకి ఒక అవగాహన లేకుండా పోతుంది. మొన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర పెద్దలు చెప్తారు, ఒక్కరు కూడా ఆక్సిజన్ అందక చనిపోలేదని. అంటే వీళ్ళు మొత్తం తప్పుల తడకనే, ఏ చెప్పినా తప్పుల తడకనే. మన దేశంలో ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ పాజిటివిటీ రేట్ ఎక్కువ ఉంది, ప్లస్ డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. మరి ఆ విషయాన్ని అగ్రి చేయలేక ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో, పక్కదారి పట్టించే ప్రయత్నంలో ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారో పార్లమెంట్ సాక్షిగా పెద్దలు చెప్తే ఇక సామాన్యమైన జనం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక కేంద్రానికి తగ్గట్టుగా రాష్ట్రం కూడా అసలు ఎక్కడా కూడా ఈ రోజు తెలంగాణలో కరోనా లేనట్టుగా, ఎక్కడా పూర్తిగా మేము మొత్తం దాన్ని అరికట్టేసినాం అన్నట్టుగా స్కూల్స్ ఓపెన్ చేయడం, మాల్స్ ఓపెన్ చేయడము, సినిమా హాల్స్ ఓపెన్ చేయడము,
అంటే ఫీజెస్ కట్టించే వరకు ప్రైవేట్ స్కూల్స్ కు అనుమతినిచ్చేసి ఈ రోజు మొత్తం కట్టేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు కరోనా కేసులు పెరిగిపోతున్నాయని చెప్పడం. నిజంగా చెప్పాలంటే నరసింహారావు గారు, సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎక్కడా కేసులు తగ్గలేదు. కాకపోతే గవర్నమెంట్ పిఎస్సీలలో వాళ్ళు టెస్టులు చేసుకునే సంఖ్య తగ్గిపోయి ప్రైవేట్ లో కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి అవి కౌంట్ లోకి తీసుకోవట్లేదు అనేది వాస్తవం. ఈ రోజు నిజంగా ఈ రోజు మరి ఎందుకు పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి అంటే ప్రజలు ఫీజెస్ కట్టేశారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ బాగుపడ్డాయి. ఇప్పటి వరకు కూడా మనకు వ్యాక్సినేషన్ విషయంలో ఏ విధంగా వేయాలి, ఎట్లా వేయాలి, ఎవరెవరికి వేయాలి, ఎంత దాని డ్యూరేషన్ తీసుకోవాలనే దాని మీద కూడా కనీసం అవగాహన లేదు. WHO ఇచ్చిన రూల్స్ ను కేంద్రం పట్టించుకోవట్లేదు, ICMR ఇచ్చిన రూల్స్ ను స్టేట్ పట్టించుకోవట్లేదు. ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళ యొక్క సైంటిస్టులాగా కరోనా విషయంలో మాట్లాడుతున్నారు. ఈ రోజు నిజంగా కేసులు ఎందుకు నమోదు కావట్లేదు? GHMC లో తీసుకుంటే డైలీ ఈ రోజు గాంధీ హాస్పిటల్లో 400 కేసులు ఉన్నాయి. అవి అధికారికంగా చెప్పిన కేసులు మాత్రమే. అనధికారికంగా ఇంకెంతమంది ఉన్నారు? డెల్టా ప్లస్ వేరియంట్ అంటున్నారు. సరే, కేసులు పెరుగుతున్నాయి, అవునన్నా కాదన్నా కేసులు పెరుగుతున్నమాట నిజం. కేసులు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది ఓపెన్ గానే, దాన్ని ఎవరు దాచిపెట్టలేరు. కేసులు తగ్గిన మాట వాస్తవం, కేసులు మళ్ళీ ఇప్పుడు క్రమంగా పెరుగుతున్న మాట కూడా వాస్తవం. పాయింట్ ఏంటంటే కేసులు పెరుగుతున్నాయి, థర్డ్ వేవ్ వస్తుంది, వ్యాక్సిన్ వేసుకోవడానికి జనాలు రెడీగా ఉన్నారు, వ్యాక్సిన్స్ అందుబాటులో లేవు. టీఆర్ఎస్ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు టెలిఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వ్యాక్సిన్ షార్టేజ్ చూస్తున్నాం, వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా ఉండడం చూస్తున్నాం. కారణం ఏంటి? వ్యాక్సిన్లు ప్యూర్లీ డిపెండ్ అపాన్ ది యూనియన్ గవర్నమెంట్ సప్లై చేయాలి. మనకు ఎట్లయితే మనకు అన్ని రాష్ట్రాలకు అలొకేట్ చేస్తారో మన దగ్గర అలొకేషన్ చేసిన దాని ప్రకారం జిల్లాలకు సంబంధించి మనం అక్కడ మళ్ళా ఈక్వి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో కేంద్రం ఎట్లయితే సప్లై చేస్తారో దానికి అనుగుణంగా ఆయా జిల్లాల్లో మనము వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనం దగ్గర 1,21,88,700 పైగా వ్యాక్సిన్ డోసులు వేసినాం. దాంట్లో ఫస్ట్ డోసు 1,22,00,000 కి 51,680, సెకండ్ డోస్ కూడా కంప్లీట్ అయిన వాళ్ళు దగ్గర 63,000. కాబట్టి వీ స్టిల్ హ్యావ్ ఇంకా చాలా వ్యాక్సినేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. టోటల్ 2.75 crores కి అట్లీస్ట్ అంటే చిల్డ్రన్ కాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్యూర్ గా ఏంటంటే మనం ఎంత స్పీడ్ గా చేయగలిగినా కానీ, మన దగ్గర సామర్థ్యం ఎంత ఉన్నా కానీ, అక్కడ కేంద్రం నుంచి మనకు వచ్చే స్టాక్స్ రాకపోతే మనం కూడా ఏం చేయలేం కదా. ఇప్పుడు దట్ ఇస్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ సెంట్రల్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తేనే వచ్చే పరిస్థితులు ఉన్నాయి. గతంలో మనం రకరకాల ప్రయత్నాలు చేసినా, గ్లోబల్ టెండర్లకు పిలిచే ప్రయత్నం చేసినా, ఏం చేసినా వ్యాక్సిన్ కంపెనీలు ఇక్కడివి కానీ లేకపోతే గ్లోబల్ వ్యాక్సిన్ కంపెనీస్ కానీ రాష్ట్రాలతో డైరెక్ట్ గా మేము డీల్ చేయము, కేంద్ర ప్రభుత్వంతోనే మాట్లాడతామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎంత డోస్ వస్తే అంత వీలైనంతగా మనం ఫాస్ట్ గా అడ్మినిస్టర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం వితౌట్ వేస్టేజ్. మీకు అన్ని మీరు హైదరాబాద్ నగరంలో కూడా తర్వాత జిల్లాల్లో కూడా సెంటర్స్ మీరు ప్రాపర్ గా చూసినారు, వాటిని ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. స్టాక్స్ రావడం అంటే వ్యాక్సిన్ సప్లై యూనియన్ గవర్నమెంట్ నుంచి రావడం అనేది లేట్ తప్పితే మన దగ్గర ఇబ్బంది. సరే, ఓకే. అటువంటి కరస్పాండెన్స్ ఉందా? కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉన్న సమస్య కాదు, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉంది. మన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి సంబంధించి, ఇక్కడ వ్యాక్సినేషన్ తొందరగా కంప్లీట్ చేయడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నం ఏంటి? బేసికలీ ఇప్పుడు మనము కేంద్ర ఆరోగ్య శాఖను, కేంద్ర ప్రభుత్వాన్ని రిపీటెడ్ గా ఇక్కడి నుంచి మనకున్న రిక్వైర్మెంట్ ను వాళ్ళకి పంపించి, ఇండియన్ పంపించి, ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని పంపించి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన తప్పితే అర్జెంట్ గా మనం చేయగలిగేది కూడా ఏమీ లేదు. ప్రభుత్వం డైరెక్ట్ గా కొనాలనుకుంటేనే అటువంటి ప్రయత్నాలు చేశాయి ప్రభుత్వాలు, మీరు అన్నట్టుగా ఫలితం రాలేదు కదా. సో మన కేసెస్ ని, మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం పీరియాడికల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి వాళ్ళకు చెప్పి ఎక్కువ కేసెస్, ఎక్కువ డోసెస్ తెప్పించుకునే ప్రయత్నం చేయడం తప్పితే మనం చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ అవసరము కేంద్రానికి తెలియదు కాదు. రాష్ట్రాల వారీగా ప్రతిరోజు మన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ INPR పబ్లిష్ చేస్తా ఉంది. ఎవ్రీడే యూనియన్ గవర్నమెంట్ కి మనం హెల్త్ మినిస్ట్రీకి అప్డేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి రాష్ట్రం డైలీ అవసరమైతే ఒక 10 లక్షల మందికి డోసెస్ వేయగలిగే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ మన దగ్గర ఉంది. గతంలో మనం ప్రకటించినాం. కానీ మీరు చూస్తే ఆల్మోస్ట్ ప్రతిరోజు 1,00,00,000-1,50,000 ఆ స్థాయికి కంటే ఎక్కువ రావడానికి రోజు 1,00,00,000 వేసుకుంటూ పోతే 2,70,00,000 మందికి వ్యాక్సిన్ వేయాలంటే ఒక డోసే రోజు 1,00,000 చేస్తుంటే మనం ఎప్పటికి పూర్తి కావాలి? థర్డ్ వేవ్ మనం 25 days థర్డ్ వేవ్ రాబోతుంది. అక్టోబర్ లోపల వేసుకోవాలనే ఒక టార్గెట్ పెట్టినాము. బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ ది సప్లై ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. థర్డ్ వేవ్ అనే విషయంలో ఒకటి అందరం కూడా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే సెకండ్ వేవ్ అనేది చాలా భయంకరంగా ఉండింది. ఫస్ట్ వేవ్ కంటే 4-5 times దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంది.
థర్డ్ వేవ్ ఆ స్థాయిలో ఉండే అవకాశం లేదంటున్నారు. కానీ ఈ డెల్టా వేరియంట్ అనేది కొత్త ఒకటి వస్తుంది, ఇబ్బంది ఉంటుంది అంటున్నారు. కాబట్టి యూ టు బి కేర్ఫుల్. కేర్ఫుల్గానే ఉండాలి. కేర్ఫుల్గా ఉండడం కోసం ప్రజలందరికీ మనం చెప్పిన మాట మాస్కులు పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ ఓకే, అది పాటించే వాళ్ళు పాటిస్తున్నారు, లేని వాళ్ళు లేరు. కానీ వ్యాక్సిన్ ఒకటి వచ్చిన తర్వాత వచ్చిన వ్యాక్సిన్ని ప్రజలకు చేర్చడానికి సంబంధించి ప్రభుత్వాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడితే ప్రభుత్వాల బాధ్యత వ్యాక్సిన్ అవైలబిలిటీలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రజలకు చేర్చాల్సిన అవసరం, యుద్ధ ప్రాతిపదికన చేర్చాల్సిన అవసరం ఉంది. అది చేర్చట్లేదు. జిల్లాల్లో ఎలా పరిస్థితుందో ఒకసారి నేను గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో ఒకసారి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఆదిలాబాద్ రిపోర్టర్ మాంతయ్య టెలిఫోన్ లైన్లో ఉన్నారు. మాంతయ్య, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మాంతయ్య, జిల్లాల్లో పరిస్థితి ఏంటి? కేవలం సెకండ్ డోస్ మాత్రమే ఇస్తాం, ఫస్ట్ డోస్ మేము ఇవ్వబోము అఫీషియల్గా చెప్పేస్తున్నారు అధికారులు. ఏంటి అక్కడ గ్రౌండ్లో ఎలా ఉంది పరిస్థితి? నరసింహారావు, ముఖ్యంగా జిల్లాలో మీరు చెప్పిన పరిస్థితి నెలకొని ఉంది. వ్యాక్సిన్ కొరత నెపంతో ఆదిలాబాద్ జిల్లాలో మొదటి డోసు వ్యాక్సినేషన్ బంద్ చేయడం జరిగింది. కేవలం రెండో డోసు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. మొదటి డోసు కూడా అత్యవసరంగా ఉన్న వారికి మాత్రం, విదేశాలకు వెళ్లేవారు కావచ్చు, ఇతర అత్యవసరంగా ఉన్న వారికి మాత్రమే ఇస్తా ఉన్నారు. మిగతా జిల్లాలో అటు కొమరం జిల్లా, మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లాలో కూడా వ్యాక్సిన్ కొరత వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో మధ్య మధ్యలో 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చి మొదటి డోసు గ్యాప్ ఇస్తా ఉన్నారు. దీంతో ఈ ప్రాసెస్ అనేది చాలా జాప్యం జరుగుతా ఉంది. ఆ టార్గెట్ రీచ్ కాలేని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 7 లక్షల వరకు 7 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 1,30,000 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. దాదాపు 5.5 లక్షల మందికి వ్యాక్సినేషన్ జరగాల్సి ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఈ జాప్యం జరుగుతా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకో 2-3 నెలలు కూడా ఈ పరిస్థితి టార్గెట్ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, మిగతా జిల్లాలో కూడా వ్యాక్సినేషన్ సరైన వాయిల్స్ అందుబాటులో లేదు, వాయిల్స్ కొరత ఉంది కాబట్టి జాప్యం చేస్తుందని చెప్తున్నారు. అయితే వాయిల్స్ అందుబాటులో ఉన్నా కూడా వ్యాక్సినేషన్ అందించడంలో కూడా సిబ్బంది విరువవుతున్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడం ఒకటైతే సాంకేతిక కారణాలు చెప్పి కూడా ఈ వ్యాక్సినేషన్ లో ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. దీంతో చాలా మంది కూడా ప్రతిరోజు వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చిన వారు చాలా మంది వాపసు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా జనాలు వస్తున్నారా? వ్యాక్సిన్ సెంటర్స్ దగ్గర జనాలు రావడం, అక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి వెళ్ళిపోవడం లాంటివి ఉన్నాయా? జనాలు వస్తున్నారా? వ్యాక్సినేషన్ పైన భయంతో స్టార్టింగ్ లో కొంతమంది వ్యాక్సిన్ కోసం రాలేదు. మొదట్లో ఆ పరిస్థితి ఉన్నా కూడా గత 4 రోజులు సెకండ్ వేవ్ తర్వాత జరిగిన పరిణామాలు ఎప్పుడు జనాల్లో కూడా వ్యాక్సిన్ వేసుకోవాలన్న అవగాహన పెరిగింది. గత నెల రోజులుగా కూడా వ్యాక్సినేషన్ కోసం జనాలు పెద్ద సంఖ్యలో కూడా వ్యాక్సిన్ సెంటర్లు తరలి వస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం చెప్పి కూడా వారిని వాపసు పంపడంతో చాలా మంది కూడా ఈ వ్యాక్సిన్ లేదు అన్న భావంతో రాలేక పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఆన్లైన్ సమస్య కూడా ఒకరోజు వచ్చిన తర్వాత ఆన్లైన్ సరిగా లేదని వాపసు పంపడంతో రెండో రోజు రావడానికి కూడా కొంతమంది జంకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆన్లైన్ స్టాక్ తో కూడా కొంత జాప్యం జరుగుతుంది. ఆన్లైన్ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సరిగా లేదని చెప్పి స్లాట్ బుక్ చేసే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, ఈ రెండింటి వల్ల కూడా వచ్చిన వారు వాపసు వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉన్న వ్యాక్సిన్ సరిగా వేయకపోవడం, మరోవైపు పట్టణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువ ఉన్నా కూడా సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం, ఇదంతా కూడా మొత్తానికి దీని ఒక ప్రాంతాల్లో జాప్యం జరుగుతా ఉంది. ఇంకో 2-3 నెలలు గడిచినా కూడా టార్గెట్ 2-3 నెలలు ఎక్కడ ఈ పరిస్థితి ఉంటే 2-3 నెలలు ఎక్కడ, సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. రోజు 1,00,000 వేసుకుంటూ పోతే చాలా సమయం పట్టే పరిస్థితుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాంతయ్య. రవలి గారు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, గతంలో రాష్ట్రాలకి మీరే వ్యాక్సిన్లు కొనుక్కోండి అని చెప్పింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి ప్రయత్నాలు చేశాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నాయి, కొన్ని గ్లోబల్ టెండర్స్కి వెళ్ళాయి, దొరకలేదు. కేంద్ర ప్రభుత్వం మేమే వ్యాక్సిన్ ఇస్తామని చెప్పిన తర్వాత ఆ వ్యాక్సిన్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆలస్యం అవుతుంది కాబట్టి మేము గ్రౌండ్ లెవెల్లో సప్లై చేయలేకపోతున్నాం అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నమాట. ఇప్పుడు 100% ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుండి సరైన గైడెన్స్ లేకుండా రాష్ట్రాలను ఇష్టం వచ్చినట్టు రీతిలో వాళ్ళకు ఒక రూల్స్ అనేటివి, పర్మనెంట్ రూల్స్ వాళ్ళు పెట్టకుండా మీ ఇష్ట రాజ్యంగా మీరు లాక్డౌన్ ఎత్తేసుకోండి, మీ ఇష్ట రాజ్యంగా ఉండండి అని చెప్పి రాష్ట్రాలకు కూడా కొంత స్వేచ్ఛనిచ్చి ఈ రోజు ఇష్ట రీతిలో ఈ రోజు కరోనా వేవ్ అని వచ్చింది. నరసింహారావు గారు ఒకటి చెప్పుకోవాలి, సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ లో వైరస్ లోడ్ ఒక 1000% ఎక్కువ ఉంటది. అంటే ఇది ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడు వచ్చేది వర్షాకాలంలో దీంతో పాటు పోస్ట్ కోవిడ్ బాధితులకు డెంగ్యూ గాని, టీబీ గాని, బ్లాక్ ఫంగస్ గాని ఇట్లాంటి అనేక రోగాలతో పాటు సీజనల్ గా మలేరియా, టైఫాయిడ్ ఈ రోగాలన్నిటితో వైరస్ అందులో ఇంక్లూడ్ అయితే చాలా డెత్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. అసలు గవర్నమెంట్ చేతిలో మెడికల్ ఎక్విప్మెంట్స్ అనేటివి సరైన విధంగా లేవు కాబట్టి ఈ రోజు ట్రీట్మెంట్ అనేది వాళ్ళ చేతిలో దాటిపోతుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. మన దేశము ఏ విధంగా ఉందంటే అంటే ఏప్రిల్ 2nd వీక్ లో యూకే వాళ్ళు దాదాపు 48.2% కు వ్యాక్సినేషన్ ఇస్తే అమెరికా వాళ్ళు 38% ఇచ్చారు. మన దగ్గర ఇప్పటికి కూడా అంటే ఆగస్ట్ వచ్చింది, ఆగస్ట్ లో కూడా
మనం 30% రీచ్ కాలేదంటే మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రెండు ప్రభుత్వాలకు ఎంతసేపు ఎలక్షన్ అబద్ధాలతో కాలం గడుపుకోవడం, ప్రజలను మభ్యపెట్టడం, పక్కదారి పట్టించడం. లాక్డౌన్ విషయంలో కూడా సీరియస్నెస్ లేదు. పెట్టినమా అంటే పెట్టినమా అనే రీతిలో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా లాక్డౌన్ పెట్టారు తప్ప ఈ రోజు దాని వల్ల సరే ఈ రోజు మనం వ్యాక్సిన్స్ గురించి మాట్లాడదాం. వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం రవలి గారు. వ్యాక్సిన్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఉన్న ల్యాబ్స్ ఏంటి, కాంగ్రెస్ పార్టీగా మీరేం ఐడెంటిఫై చేస్తున్నారు వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి? ఈ రోజు అంటే కేంద్రందే బాధ్యత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఏం చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఏం చేయాలి? కేంద్రం నుండి ఏదైనా అందకపోతే మనం కేంద్ర ప్రభుత్వం మీద గొడవ పెడుతున్నాం, వాళ్ళను మరీ అడిగి తెచ్చుకుంటున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజల ఆరోగ్యాలు కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఈ రోజు మొత్తం తెలంగాణ స్టేట్ ఎక్కడ చూస్తుంది? హుజురాబాద్ ఎలక్షన్ విషయంలో చూస్తుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా ఒక్కరు కోవిడ్ నిబంధన పాటిస్తున్నారో ఒక్కసారి చెప్పండి నరసింహారావు గారు. కనీసం మాటకొస్తే ఏ పార్టీ కాదు అన్ని పార్టీలు అందరికీ బాధ్యత ఉంది, ప్రభుత్వానికి కాదు, పార్టీలు అందరికీ. అధికారంలో ఉన్న నాయకులు ఒక రోల్ మోడల్ గా ఉండాలి అంటున్నా. అధికార పార్టీ నాయకులు కేంద్రంలో గాని రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒక రోల్ మోడల్ గా ఉండి ప్రధాన ప్రతిపక్ష పార్టీలను మీరు ఒక రీతిలో పెట్టే విధంగా ఉండాలి తప్ప మీరే అధికారంలో ఉండి మీరే విచ్చలవిడిగా గాలికి నిబంధనలు వదిలేస్తే మిగతా సామాన్యమైన ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఫాలో అవుతారు రూల్స్ ను? అంటే ఈ రోజు మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని చెప్పి సామాన్య ప్రజానీకాన్ని వదిలేసింది. ఒకప్పుడు వ్యాక్సినేషన్ వేసుకుందామంటే ప్రజలు గవర్నమెంట్ ఉంది వ్యాక్సినేషన్ ఉంది రండి అంటే ప్రజలు అప్పుడు సుముఖత చూపించలేదు. ఈ రోజు మాకు వ్యాక్సినేషన్ కావాలని చెప్పి లైన్లలో నిలబట్టి ఈ రోజు రిజిస్టర్ చేసుకున్నా గానీ వాళ్ళకు వ్యాక్సిన్ అందట్లేదంటే ఈ రోజు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్నటిదాకా మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు ఉండేది, ఆయన కేంద్ర ప్రభుత్వం చేసేటి అన్ని బాగున్నాయి మాకు అన్ని అందుతున్నాయి అని చెప్పి మొన్నటిదాకా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాడు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమంటాడు? ఈ రోజు ఆరోగ్య శాఖ అనేది కేసీఆర్ గారి దగ్గర ఉంది, మరి ఆయన ఏం వెలుగబెడుతున్నాడు? ఈ రోజు అంటే ఉండేటోళ్ళు ఉంటారు, చచ్చే వాళ్ళు చేస్తారు. ఒక్క నిమిషం శ్రీధర్ గారు శ్రీధర్ గారు చెప్పండి. శ్రీధర్ గారు సెకండ్ వేవ్ కావచ్చు, ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్లో కూడా వేవ్ వచ్చి చాలా పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న సందర్భంలో అందరూ ఆక్సిజన్ కోసం బెడ్ల కోసం చాలా పెద్ద ఫైటింగ్ చేయాల్సిన పరిస్థితి, వాటి కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి, అవి దొరక్క చచ్చిపోయిన పరిస్థితి చూసాం. ఇప్పుడు వేవ్ లేని సమయంలో మాకు వ్యాక్సిన్ కావాలంటూ కూడా సేమ్ అదే పరిస్థితి. బెడ్ల కోసం ఆక్సిజన్ కోసం ఎలా ఫైట్ చేశారో, ఎలా నిరీక్షించారో, ఎలా ఎదురు చూశారో సేమ్ ఇప్పుడు వ్యాక్సిన్ కోసం కూడా అలా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సరే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, ఓకే, తెచ్చుకోవడంలో కూడా మనం ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉందా? అటువంటి అవసరాన్ని ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తోందా, ప్రభుత్వం గుర్తిస్తోందా? గుర్తించడం ఏం లేదండి. ఇప్పుడు ఒకటి నేను చెప్పిన కదా, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ కి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ నుంచి ఇక్కడి నుంచి అప్డేట్ పోతా ఉంటుంది. రిపీటెడ్ రిక్వెస్ట్ చేసినాము, మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం చెప్పినాము. మన రాష్ట్రంలో తయారవుతున్న వ్యాక్సిన్ కూడా కనీసం మనకు అవసరం మేరకు అంతలేదనే విషయాన్ని కూడా అనేక వేదికల ద్వారా చెప్పినాము. అంతకంటే ఇప్పుడు మనం కొనగలిగే స్థాయి ఉంటే అమ్మేవాళ్ళు లేడు, లేదా కేంద్రం మనకి ఇవ్వాలి అంటే వాళ్ళు దే ఆర్ నాట్ ప్రాపర్లీ ప్రిపేర్డ్ ఫర్ ది ఎర్లీ కంప్లీషన్. ఏదో డిసెంబర్ వరకు ఇన్ని కోట్లు ఇస్తాం అన్ని కోట్లు ఇస్తామని చెప్పినారు తప్పితే ఇంతవరకు అయితే నిరాశాజనకంగానే వాళ్ళ యొక్క సప్లైస్ అయితే ఉన్నాయి. ఉన్న పరిస్థితులలో ఒకటి ఉన్న వ్యాక్సిన్స్ ని వాళ్ళు పంపిణీ చేస్తున్న వాటిని వేగంగా ప్రజలకు అందేట్లు చూడటము. రెండోది ఆగస్ట్ మన లాస్ట్ వీక్ వరకు థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి నిపుణులు రిపీటెడ్ గా చెప్తా ఉన్నారు. మన దగ్గరనైతే 40% మాస్క్ కంప్లైన్స్ లేదు, జనాలు ఒక 40% మంది సరిగ్గా మాస్కులు పెట్టుకోవట్లేదు, సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు, కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్. అంటే ఈ రెండు ప్రాథమికంగా గుంపులుగా తిరగకూడదు, లేకపోతే ఇవన్నీ వాట్ ఎవర్ కాంగ్రిగేషన్స్ ఉండకూడదు, వీటికి సంబంధించి కొంత వయలేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ నిన్న కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈజీగా తీసుకోకుండా అంతా అయిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనేటువంటి ఆలోచన విధానం కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటే అది ఓకే సార్. వ్యక్తిగత జాగ్రత్తలు చెప్దాం, వ్యక్తిగత జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాం, 2 ఏళ్ళుగా చెప్దాం, వ్యక్తిగత జాగ్రత్తలు చెప్దాం, వాళ్ళ బాధ్యత వాళ్ళకి గుర్తు చేద్దాం. కానీ మన బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత,
ప్రజా ప్రభుత్వాల బాధ్యత ప్రజల ఆరోగ్యం చూసుకోవడం, వాళ్ళకి వ్యాక్సిన్ అందించడం సరే కేంద్ర బాధ్యత, రాష్ట్రం బాధ్యత పక్కన పెడితే అందించడంలో ఫెయిల్ అయ్యాయి ప్రభుత్వాలు అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. భారతదేశంలో వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది 2021 జనవరిలో. ఇప్పుడు మనం ఆగస్టులోకి ఎంటర్ అవుతున్నాం. రేపు 7 నెలల సమయం పట్టింది. రాష్ట్రంలో ఇచ్చింది 30 లక్షల మందికి, దేశవ్యాప్తంగా ఇచ్చింది 9 కోట్ల 10 కోట్ల మందికి. వ్యాక్సిన్ అనేది 100% కంట్రోల్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. సరే కేంద్ర ప్రభుత్వాలు అంటున్నాను నేను, ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉంది. థర్డ్ వేవ్కు ముందు వ్యాక్సినేషన్ వేస్తే మాత్రమే థర్డ్ వేవ్ను మనం ఎదుర్కోగలము అని ప్రపంచవ్యాప్తంగా అటువంటి ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. అటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో దేశంలో కూడా వ్యాక్సినేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, చాలా సెంటర్స్లో వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గర క్యూ లైన్లో జనాలు నిలబడుతున్నారు, గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, వ్యాక్సిన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇంకో సమస్య ఏంటంటే వ్యాక్సిన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా వ్యాక్సిన్ ఇస్తే అది ఎంతవరకు పనిచేస్తుంది, దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాంటి ఒక చర్చ కూడా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా గంటల తరబడి క్యూలో నించోబెట్టి అక్కడ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ప్రమాదం ఉంటుందో అలాంటి చర్చ కూడా ఉంది. ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో తయారవుతున్న వ్యాక్సిన్సే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా మనం దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని భారతదేశ జనాభాకు అనుగుణంగా చాలా తొందరగా దిగుమతి చేసి అందరికీ థర్డ్ వేవ్కు ముందుగానే వ్యాక్సిన్ కనీసం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ అయినా అందరికీ అందుబాటులోకి ఉంచాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు, రవలి రెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ స్పెషల్ ఎడిషన్. చూస్తూనే ఉండండి భినాంధ్రజ్యోతి.